ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల దర్శన సిఫార్సు లేఖ కోసం ఇచ్చిన ఆధార్ కార్డుతో కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ చేసినట్లుగా తెలిసింది. కాదంబరి జత్వానితో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని నాగేశ్వరరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో తమ పేర్లు వాడుకొని అగ్రిమెంట్ తయారు చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ అయిన విషయం తమకు తెలియదని నాగేశ్వరరాజు పేర్కొన్నారు. నటి జత్వానిపై ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసులో నాగేశ్వరరాజు అతని అల్లుడు భరత్లను పోలీసులు బాధితులుగా చూపించారు. తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల దర్శన సిఫార్సు లేఖ కోసం ఇచ్చిన ఆధార్ కార్డుతో కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. కాదంబరి జత్వానితో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని నాగేశ్వరరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో తమ పేర్లు వాడుకొని అగ్రిమెంట్ తయారు చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ అయిన విషయం తమకు తెలియదని నాగేశ్వరరాజు పేర్కొన్నారు. నటి జత్వానిపై ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసులో నాగేశ్వరరాజు అతని అల్లుడు భరత్లను పోలీసులు బాధితులుగా చూపించారు. తమకు ఈ కేసుతో సంబంధం లేదని నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేటివ్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అటు నటి జత్వాని కేసుకు సంబంధించి సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి మొత్తానికి ముంబై నటి జత్వాని కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో నటి జత్వాని మీద పెట్టినటువంటి కేసులో ఒక డాక్యుమెంట్ ఇక్కడ కీలకంగా ఉంది. ఈ డాక్యుమెంట్ లో ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతకు చెందినటువంటి భూమిని ఫోర్జరీ చేసి అదే ప్రాంతానికి అంటే మొవ్వా అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి నాగేశ్వరరాజు అతని అల్లుడు భరత్లకు విక్రయించేందుకు దాదాపు వాళ్ళ దగ్గర నుంచి జత్వాని 5 లక్షల రూపాయలు తీసుకుంది అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ మేరకు చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఆ చీటింగ్ కేసులోనే జత్వానిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి టార్చర్ చేశారు అనేది ప్రధాన అభియోగం. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారులుగా అంతేకాకుండా బాధితులుగా చూపించినటువంటి నాగేశ్వరరాజు అలాగే అతని అల్లడు భరత్ ఇద్దరు కూడా ఇప్పుడు పోలీసులు ముందుకొచ్చారు. తాము ఎవరికి భూమిని కొనాలని చూడలేదు, జత్వానికి తమకు సంబంధం లేదు, ఇప్పటి వరకు ఆమెకు ఎప్పుడు మాట్లాడలేదు, ఆమెను ఎప్పుడు కూడా చూడలేదు. కానీ తమ ఆధార్ కార్డులు అలాగే తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఒక తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. చివరికి ఎఫ్ఐఆర్ అయినటువంటి విషయం కూడా మాకు తెలియదు అనేటటువంటి అంశాన్ని నాగేశ్వరరాజు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఎస్పెషల్లీ కుక్కల విద్యాసాగర్ వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లేందుకు అవసరమైనటువంటి సిఫార్సు లేఖలు కావాలని చెప్పేసి కోరడంతో ఆయన అక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు ఇస్తే దర్శనానికి సిఫార్సు లేఖ ఇప్పిస్తానని చెప్పారనేసి, సో అందుకోసం తన అల్లుడిది 2 ఆధార్ కార్డులు జెరాక్స్ కాపీలు ఇస్తే ఆ 2 జెరాక్స్ కాపీల్ని ఈ విధంగా ఒక తప్పుడు డాక్యుమెంట్ ని క్రియేట్ చేసేందుకు వినియోగించాడని చెప్పేసి కుక్కల విద్యాసాగర్ మీద కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీని మీద ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు పావులు కలుపుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీని మీద బాధితులుగా చూపించిన వాళ్ళే తమకు సంబంధం లేదని చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు మరికొన్ని మలుపులు తిరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కుక్కల విద్యాసాగర్ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు.
ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థలతో కూడా మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. నటి జత్వాని హనీ ట్రాప్ చేస్తోంది, చాలా మందిని ఈ విధంగా మోసం చేసింది, తను కూడా మోసం చేయాలని చూసింది, తన భూమిని వేరే వాళ్ళకి అమ్మేందుకు చూడడంతోనే తాను కేసు పెట్టాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారులుగా బాధితులుగా పేర్కొన్నారో వాళ్ళే అసలు నటి జత్వానితో మాకు సంబంధం లేదు, అసలు మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు మరొక మలుపు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ కేసుకు సంబంధించి ఈ అంశంతో ఐపీఎస్ అధికారులకి అలాగే కుక్కల విద్యాసాగర్ కి మెడకు చుట్టుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని మీద స్పష్టత రావడంతో ప్రస్తుతానికి కేసు మరిన్ని కొత్త వ్యూహాత్మకంగా వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కేసుకు సంబంధించి సంచలనంగా మారినటువంటి డాక్యుమెంట్ కి తమకు సంబంధం లేదని చెప్పేసి ఎవరైతే అందులో ఉన్నటువంటి ఫిర్యాదుదారులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులే చెప్పడం, అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని తేలడంతో ఇప్పుడు ఈ కేసు మరింత బలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. Good people in the country will make sure that the truth will prevail. There are a lot of attempts being made at blatant, misleading character assassination of me and my family. There is a certain industrialist name that is being circulated that this woman had a case against this also. There was no criminal case against Malav Dani. Malav Dani did not file any criminal case against me. What is this hullabaloo about? Why are they so hell-bent on character assassinating me? You know, this particular complainant, as a matter of fact, if you see, he doesn't have a family. He doesn't have a wife. He has a wife that left him after 14 months of marriage. On his divorce papers, I've seen allegations of multiple affairs, of having a mistress that he names as his sister, of impregnating a young college woman right before marriage, and hence because of all of this, because of multiple affairs and things like that, his wife left him. This man particularly has, I checked in 2014, had 17 or some criminal cases against him, lost elections, his companies are being struck off. So evidently he doesn't have much to lose in life. You know, no family, no career, no good name, no reputation. Why is he dragging me for his monetary benefits? I mean, I have worked all my life. I did not have familial support. I have love of my family, but my family has not been so strong that they could establish me in any career.